హలో ఫ్రెండ్స్, నేను మీ సాయి తేజ అండ్ ఈరోజు మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చిన అండ్ జాబ్ మార్కెట్ ఇన్ ఇండియా 2026 అండ్ గాయస్ ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయ్యి ఎవరైతే జాబ్స్ కోసం వెతుకుతున్నారో నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్ మార్కెట్లో మనకి చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఇంతకుముందులాగా లేదు. ఇంతకుముందులాగా బేసిక్ కోడింగ్ వస్తే చాలు అండ్ బేసిక్ జావా పైథాన్ వస్తే చాలు అనేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి టెక్నికల్ స్కిల్స్ అనేటివి మనం 2026 ఇప్పుడున్న ఏఐ జమానాలో ఏంటంటే డైలీ మనం అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏవైతే ఏఐ స్కిల్స్ ఉన్నాయో వాటిని నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే సర్టిఫికేట్ ఈజ్ అ పీస్ ఆఫ్ పేపర్ అండ్ సర్టిఫికేట్ అనేది ఒక ఎంట్రీ పాస్ ఉండాలి. కానీ ఇంకొకటి ఏంటంటే కంపెనీ వాళ్ళు మీకు ఏం చేస్తున్నారంటే మీ దగ్గర ఎంతవరకు టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి అండ్ ఈ క్యాండిడేట్ మనకి ఎంతవరకు వర్త్ అండ్ ఈ క్యాండిడేట్ని మనం హైర్ చేసుకోవచ్చా లేదా, మనం అతనికి జాబ్ ఇవ్వచ్చా లేదా, అండ్ ఈ క్యాండిడేట్ మన కంపెనీకి ఎలా యూజ్ అవుతాడు అండ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అనమాట. సో గాయస్ అండ్ నేనైతే ఒకటి చెప్తున్నా అండ్ స్కిల్స్ని నేర్చుకోండి వీలైనంత వరకు. ఏదైతే మనకి మార్కెట్కి తగ్గట్టు మీరు కూడా అప్డేట్ అవ్వండి, మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. ఏంటంటే జాబ్ మార్కెట్ ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువైపోయింది మనకి. ఇప్పుడు జియో పాలిటిక్స్, ఇరాన్ అమెరికా వార్ ఇలాంటివి ఇంకోటి ఏంటంటే కొంచెం మార్కెట్ కూడా కొంచెం డౌన్ ఉంది. పర్లేదు, ఇంకొన్ని రోజులు అయితే మార్కెట్ మనకి రికవర్ అయిపోతుంది అండ్ జాబ్స్ కూడా వస్తాయి. ఐటీ జాబ్స్ ఏంటంటే ఐటీ జాబ్స్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ట్రెడిషనల్ కోడింగ్ కాకుండా ఇప్పుడు విత్ ఏ అనమాట. మీరు ఏఐతోని పని చేయాలి గాయస్, ఎవరైనా సరే ఏఐతో పని చేసేటట్టు ఉండాలి. అప్పుడైతేనే మీకు జాబ్స్ వస్తాయి. అదే అనమాట. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జాబ్స్ అప్లై చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే రెజ్యూమ్ అనమాట. రెజ్యూమ్లో ఒకటి మీకు రాకపోయినా కూడా స్కిల్ అని మెన్షన్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీరు చెప్పకపోవడం వల్ల మీకు ఏంటంటే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఏంటంటే మీకు ఏవైతే స్కిల్స్ వచ్చో అవి మాత్రమే రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. అండ్ వాకిన్స్కి అటెండ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఒకరోజు ముందు ప్రిపేర్ అవ్వండి. అండ్ జాబ్ రోల్లో ఏదైనా సరే ఇప్పుడు లైక్ కంటెంట్ మోడరేషన్ ఉందనుకోండి, అంటే బేసిక్గా నేను నాన్ ఐటీ గురించి చెప్తున్నాను. మ్యాపింగ్ కానీ కంటెంట్ మోడరేషన్ కానీ ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు అసలు లైక్ మ్యాపింగ్ అంటే ఏంది అండ్ అసలు మ్యాపింగ్ అంటే ఏంది, దానికి మళ్ళీ రియల్ ఎగ్జాంపుల్స్ కంటెంట్ మోడరేషన్ అంటే ఏంది, టు ఫిల్టర్ ఆఫ్ ద హార్మ్ఫుల్ కంటెంట్ ఫ్రమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అంటే ఇంకా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వస్తుంది డీటెయిల్స్ దాని గురించి. ఏదైనా సరే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు రేపు వెనస్డే వాకిన్ ఉందనుకోండి. ట్యూస్డే రోజు వెనస్డే వాకిన్ ఉంటే ట్యూస్డే రోజు చూసుకోండి నేను ఏంటంటే ఆ జాబ్ రోల్ ఏంది. గాయస్ వాకిన్స్కి అయితే చాలామంది వస్తున్నారు, ఒకటే చెప్తున్నా. అండ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మోస్ట్లీ ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకే మంచిది అనమాట. అండ్ అక్కడ ఉన్న ఏంటంటే అది. సో బేసికలీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ గాయస్ ఒకటే చెప్తున్నా, జాబ్ అనేది వస్తుంది తప్పకుండా. ఎందుకంటే మీ దగ్గర మీ స్కిల్ ఉండాలి అండ్ పేషెన్స్ కూడా. ఏంటంటే వాకిన్ అనేది 1-2 అటెండ్ అయ్యి వదిలేస్తే కాదు. ఏంటంటే ఫ్రీక్వెంట్గా అటెండ్ అవుతూ ఉండాలి. వాకిన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ మస్ట్ అనమాట. అది గాయస్ అండ్ చాలా బాగా ప్రిపేర్ అవ్వండి, జాబ్స్ కొట్టండి. అండ్ నేను మీ సాయిగా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీలైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాయ్ ఆర్ బాయ్ నౌ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై సాయి తేజ వాయిస్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.